మనకి ప్రతి సంప్రదాయాన్ని మన పూర్వీకులు చాలా పరిశోధించి ఆలోచించి మనకు అన్నీ అందించారు. వాళ్ళు మిగతా దేశాలకి మన దేశానికి అది చెప్పాను కదా, ఈ దేశంలో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలని ఆలోచించారు, శారీరక ఆరోగ్యంతో పాటు. ఈ బొట్టు పెట్టుకోవడం అనేది ఏదైతే ఉన్నదో భ్రుకుటి అంట, భ్రూమధ్యము అంట, ఆ బొట్టు పెట్టుకునే స్థానాన్ని మానస సరోవరము అంటారు, త్రివేణి సంగమం అని కూడా అంటారు దాన్ని. అక్కడే ఆజ్ఞాచక్రం ఉంటుంది. 72,000 నాడులు ఉన్నాయి కదా మన దేహంలో. ఈ 72,000 నాడులు ఇడా పింగళ సుషుమ్న నాడులు చాలా ప్రధానం వహించినాయి. మన నామం పెట్టుకుంటాం చూడండి, 3 నామాలు అక్కడ అట్లా కరెక్ట్గా అక్కడ ఉంటాయి అన్నమాట. అక్కడ సంగమించేటటువంటి ప్రదేశం అది, ఈ 3. అక్కడ కనుక ఈ కుంకుమలో ఉన్నటువంటి పసుపు కొన్ని ఔషధాలు కలిపి కుంకుమ తయారు చేస్తారు. ఆ తయారు చేసిన కుంకుమ భ్రూమధ్యం దగ్గర పెట్టుకోవడం వల్ల మెదడులోకి ఒత్తిడి తగ్గుతుంది. ఆ కుంకుమలో ఉన్న సారము రోమకూపాలు అంటే మనకు హోల్స్ ఉంటాయి కదా శరీర చర్మానికి, రోమకూపాలు, ఆ రోమకూపాల ద్వారా మెదడుకు చేరి మళ్ళీ శాంతి కాముకుల్ని చేస్తుంది. ఒత్తిడికి గురి కానివ్వకుండా, స్ట్రెస్ అంటున్నారు ఇప్పుడు, దానికి గురి కానివ్వకుండా కాపాడేటటువంటి గొప్ప గుణం కుంకుమకి, సింధూరానికి ఉన్నది, మంచి గంధానికి. అది పెట్టుకోవడం వల్ల చల్లబరుస్తుంది. అందుకే అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టం. అంటే ఏమిటి? ఆ ఎరుపు అనేది చైతన్యానికి ప్రతీక. కుంకుమలో ఉన్న ఔషధులన్నీ కూడా మెదడుకు చేరి మనల్ని బ్లడ్ ప్రెషర్స్, షుగర్ లాంటి వ్యాధులు రానివ్వకుండా కాపాడే శక్తి కుంకుమకి ఉండడం వల్ల స్త్రీ పురుషులు ఇరువురు కూడా కుంకుమ ధరించడం అనేది మనకి సంప్రదాయం. స్త్రీలే కాదు, పురుషులు కూడా ధరించేవారు. మా నాన్నగారు భోజనం చేసే ముందు ఒక భరిణ ఉండేది వాళ్ళకి, బొట్టు పెట్టే అనేవాళ్ళం. ఆ సింధూరం నామం ధరించి కానీ భోజనం చేసేవాళ్ళు కాదు. పురుషులు కూడా ధరిస్తారు కుంకుమ. ఇప్పటికే ముందుగా పురుషులు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవడం అనేది అది కుంకుమకు ఉన్నటువంటి గొప్ప విశేషం. ఇంకోటి ఏంటంటే ఈ జడ పాయలు, జడ 3 పాయలుగా ఉంటుంది కదమ్మా. అది గంగా, యమున, సరస్వతికి ప్రతీక ఒకటి. మూడవది సత్వ రజస్తమో గుణాలకి ప్రతీక. 3 గుణాలు. అందుకని స్త్రీ అన్నారుగా, సత్వగుణ, రజోగుణ, తమో గుణాలు 3 సరైన రేషియో నిష్పత్తిలో ఉంచుతుంది. ఈ కారము చైతన్యవతి స్త్రీ అన్నారు. ఆ స్త్రీల జడలు చాలా గొప్ప అందం ఉంది. ఈ సరైనటువంటి నిష్పత్తిలో అల్లుకోవడం అనేది ఒకటి. ఏమ్మా, ఇందులో ఏది ఎక్కువైనా ప్రమాదమే. తమోగుణ, రజోగుణాలు ఎక్కువైతే ప్రమాదం కూడా. ఈవిడ సరైన నిష్పత్తిలో ఉంటేనే పురుషుడిని కూడా సరిగ్గా పాలించగలుగుతుంది, చెప్పగలుగుతుంది. గంగా, యమున, సరస్వతి పాయలివి. ఈ 3 అల్లుకున్నప్పుడు ఆ మధ్యలో నుంచి వచ్చే పాయ అసలు మనకు బయటికి కనిపించదు. 2 బయటికి కనిపిస్తే 3వ పాయ మనకి కనిపించదు. అది సరస్వతి. జ్ఞానం కూడా బయటికి కనిపించదు కదమ్మా. అందుకని సరస్వతి నది కూడా మనకి బయటికి కనిపించదు, అంతర్లీనంగానే ఉంటుంది. అందుకని మిడిల్లో అబ్లాంగెడ్ ఇక్కడ నుంచి వదిలేటటువంటి పాయ అంతర్లీనంగానే అల్లుకుంటుంది. అది ఆ జడ వేసుకోవడంలో ఈ పరమాత్మతో పాటు గంగా, యమున, సరస్వతి అనే 3 నదులు సత్వరజస్తమో గుణాలకి ప్రతీక. ఇలా అల్లుకుని జడ వేసుకుని ఎక్కడి వరకు పాకుతుంది ఆ జడ? సహస్రారం దగ్గర నుంచి మూలాధారం వరకు ఉంటుంది జడ. మూలాధారం ఎక్కడుంటుంది? అన్నింటికని కింది భాగంలో ఉంటుంది. మూలాధారం దగ్గర ఎవరుంటారు? అక్కడ కుండలిని శక్తి దగ్గర సర్పం ముడుచుకుని ఉంటుంది. 2.5 చుట్లు ముడుచుకుని పడుకున్నట్టు ఉంటుంది సర్పాకారంలో కుండలిని శక్తి. ఎప్పుడైతే ఈ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఎక్కడైతే తల ఎక్కడైతే ఉంటుందో అప్పుడు సహస్రారం వరకు వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి పడగలాగా విప్పి ఉంటుంది. అందుకని నేను పక్కకు తిరిగి జడ వేసుకున్న అమ్మాయిని చూడమనం పడగ విప్పిన పాములా ఉంటుంది. అందుకనే ఆ స్త్రీలలో ఆ కళ్ళల్లో ఆ తేజస్సు, వర్చస్సుకి కారణం ఈ జడే. అందుకని ఒక అబ్బాయిని నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే, ఇప్పుడు కాదనుకోండి విరబూసుకున్న అమ్మాయి కావాలని అంటున్నాడేమో తెలియదు, కానీ అప్పటి కాలంలో మంచి జడ వేసుకున్న అమ్మాయి కావాలనేవారు. ఆ జడకు ఉన్న అందం అటువంటిది. ఏమో ఆ జడ వేసుకోవటం అదొకటి కాకుండా జానకిరాముడు చూస్తే దానిలో చక్కగా చెప్పింది, అది కరెక్ట్. అది తల్లి కూతురికి జడ వేస్తూ అల్లుతూ ఒక్కొక్క పాయిని, ఒక్కొక్క వెంట్రుకని కూడా శృతి కలుపుతూ జడల్లుకుంటూ వస్తుంటుంది అనమాట. ఆ తల అమ్మ ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పాయిని నేను ఎలా అయితే అల్లుకుంటూ పోతూ జడ అల్లుకుతున్నాను, నువ్వు వెళ్ళేటటువంటి కుటుంబంలో నువ్వు మెట్టినింటినట్లేదుగా మరుదులు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, మా అత్తమామలు ఉంటారు, బంధువులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇలా అల్లుకుంటూ పోవాలమ్మా, శృతి కలుపుకుంటూ పోవాలమ్మా అని తల్లి ఆ జడ వేస్తున్నప్పుడు చెబుతుంది. ఆ అర్థం కూడా ఉన్నది, దానిలో తాత్వికత ఉన్నది,
సాంస్కృతికపరమైన అంశం ఉంది, ఆధ్యాత్మికపరమైన అంశం ఉంది, సాంఘికపరమైన అంశం కూడా ఉన్నది, ఆరోగ్యపరమైన అంశం కూడా ఉంది. ఆ జుట్టు కనుక విరబోసుకుంటే ఇంకొక ప్రమాదం ఏమిటంటే, చిన్నప్పుడు సంధ్యా సమయంలో మేము జుట్టు కనుక దూకుని బయటకు వచ్చి దూకుంటే కోప్పడేవారు అమ్మవాళ్ళు. ఏమిటి ఆడపిల్లలకు ఆ మాత్రం తెలియదు, జుట్టు బయటకు వచ్చి దూకోండి, లోపలికి ఒక చోట కూర్చొని దూకోండి అని కోప్పడేవారు. ఎందుకని? ఆ వెంట్రుకలు కనుక ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే దాని మీద బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు. ఎందుకని? వెంట్రుకను పోలిన వెంట్రుక లేదు, గోరును పోలిన గోరు లేదు, వేలుముద్రను పోలిన వేలుముద్ర లేదు. భగవంతుడు ఆ విధంగా సృష్టించాడు. అందుకని ఈ వెంట్రుకలు గోర్లు తీసుకుని వెళ్ళి దుష్ప్రయోగాలు చేసే అవకాశం ఉంది, చేస్తారు కూడా. అందుకని ఉమ్మి వేసి ఎక్కడైనా గోతులో వేసేవారు అమ్మవాళ్ళు. ఆ జుట్టుని ఎక్కడ పడితే అక్కడ వేయనిచ్చేవారు కాదు. దానివల్ల దుష్ప్రయోగాలు చేస్తారని చెప్పి జడను ఎప్పుడు అల్లికతోనే వేసి ఎక్కడ వెంట్రుక కింద పడకుండా అల్లుకోవడం అనేది. దానితో పాటు ఆహార పదార్థాల్లో కనుక వెంట్రుక కనుక చేరితే అది జీర్ణం కాదు. అందుకనే కార్తీక మాస వనభోజనాల్లో అప్పుడప్పుడు మనకు తెలియకుండా కనుక వెంట్రుకల ఆహారంలో చేరితే దాన్ని జీర్ణింపజేయడానికి నేరేడుకాయలు, రెండోది గుమ్మడికాయ, నేతి బీరకాయ పచ్చడి తప్పకుండా తినమంటారు. దాన్ని బయటికి నెట్టేసే గుణం ఈ పదార్థానికి ఉందిట. అవునండి. ఎంత శాస్త్రీయత ఉన్నదమ్మా ఈ జడ అల్లుకోవడంలో. మరి ఇప్పుడు జుట్టులు ఎవరు విరబోసుకుంటారు? రాక్షసులు విరబోసుకుంటారు. విరబోసుకునేది ఎవరు? మనుషులు విరబోసుకోరు, దయ్యాలు విరబోసుకొని తిరుగుతాయి. మరి అది కరెక్ట్ కాదు. దీనిలో ఇంత శాస్త్రీయత ఉంటుంది, అది ఎవరికి నష్టం? అందుకని ఈ జడ అల్లుకోవడంలో కూడా ఇంత శాస్త్రీయమైనటువంటి విధానాన్ని మనకి పెట్టారు. ఇంకా ఏదో అడిగావు. ఇప్పుడు చెవులు కొడితే కంటి చూపు పెరుగుతుంది. అందుకే పూర్వకాలంలో కుండలాలు మగవాళ్ళు కూడా పెట్టుకునేవారు. ఆక్యూ పంక్చర్ అంటారే, చెవి కొడితే కనుక చూపు పెరుగుతుంది. గాజులు వేసుకుంటే ఈజీ డెలివరీ అవుతుందమ్మా. అందుకని గాజులు వేసుకునే నరాలు వచ్చి గర్భసంచిని ఆరోగ్యంగా ఉంచుతుందిట. అందుకని సీమంతం అప్పుడు ఎక్కువగా గాజులు వేస్తారు. ఆ శబ్దమేమో గర్భస్థ శిశువుకి మానసికపరమైన సంతులనాన్ని కలిగించి ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మ ఎప్పుడు తన దగ్గర ఉన్నట్టే ఫీల్ అవుతుంటాడట లోపలి గాజులు సబడికి. అతనికి ఒక ఫీలింగ్ ఉంటుంది లోపల ఉన్న శిశువుకి. అందుకే గర్భస్థ శిశువుకి ఎప్పుడు మంచి మాటలు వినిపించాలి, మంచి పాటలు వినిపించాలి, మంచి దృశ్యాలు చూపించాలని ఆ గర్భిణీ స్త్రీకి అన్ని మంచి ఇష్టమైనవి వండిపెట్టి పుట్టింటికి ఎందుకు తీసుకెళ్తారు? ఆ ప్రేమాభిమానాలను పంచిపెడితే లోపల ఉన్న శిశువు కూడా అవన్నీ ఆస్వాదిస్తూ మంచి పౌరుడుగా, మంచి ఉత్తముడుగా పుడతాడని కదా. ఎన్ని పెట్టారు చూడు అంజలి. మరి ఇవన్నీ మళ్ళీ మనకి వెనక్కి రావాలి. ఇవన్నీ మన గృహాన్ని గృహస్థాశ్రమంగా తీర్చిదిద్దుకోవడం చేత కావాలి. జీవితాన్ని యజ్ఞార్థంగా మలుచుకోవడం ఏమిటో మనకి తెలిసి రావాలి. ఆ తెలిసి వచ్చినప్పుడు ప్రతి గృహము గృహలక్ష్మి. గృహలక్ష్మి అంటే గుర్తొచ్చింది, పరమాచార్య వాళ్ళ ఒక మాట అన్నారమ్మా. ఆ స్త్రీలు దీపాలు లాంటి, లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్, దీపాలు లాంటి వారు. వాళ్ళు చెడిపోవడానికి కావాల్సిన అవకాశం ఎక్కడా మనం ఇవ్వకూడదు. వాళ్లే కనుక చెడిపోతే ప్రపంచమంతా దిక్కులేనిదైపోతుంది, సమాజానికి నష్టం జరుగుతుంది. ధర్మానికి ప్రతీకల వాళ్ళు. ఇంకా ధర్మం నిలబడుతుందంటే స్త్రీల వల్లనే. అటువంటి వాళ్ళకి అటువంటి అవకాశం మనం ఇవ్వకూడదు అని చెబుతూ అన్నారు. స్త్రీల సరైనటువంటి సమయానికి గృహలక్ష్ములుగా రూపొందాలి అన్నారు. వాళ్ళు హౌస్ వైఫ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడి హౌస్ మేకర్ అంటున్నారు. అవునండి, హౌస్ మేకర్ కరెక్టే, గృహలక్ష్మి. సరైనటువంటి వయసులో గృహలక్ష్మిగా రూపొందాలి అన్నారు. బాగా అర్థమైందా నీకు? అవునండి. వాళ్ళు జరుగుతుందా? 30 సంవత్సరాలు అయ్యే వరకు పెళ్లిళ్ళు చేసుకోవడం. మర్చిపోయి దీంట్లో ఇంకొక అంశం కూడా ఉంది తెలుసు. మన గుడికి వస్తుంటారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి. ఒక అమ్మాయి ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడానికి వచ్చింది ఒకసారి. ఇదేమిటమ్మా అని అడిగాను. నేను అడిగితే ఏం చేయమంటారండి, మా నాన్నగారికి జాతకాలకు వచ్చా, అది కుదరలేదు, అన్ని పాయింట్లు రాలేదు, ఇన్ని పాయింట్లు లేదు, నక్షత్రం కుదరలేదు, 30 ఏళ్ళు గడిచిపోయినాయండి, ఏం చేయమంటారు? ఇది వేసుకొచ్చా. ఇంకొక అమ్మాయి ఉంటుందో తెలుసా, నేను చాలా పేదరికంలో పుట్టామమ్మా, ఇప్పుడు సాఫ్ట్వేర్లో నేను చదువుకుని ఉద్యోగం వచ్చి నాకు ఇప్పుడు 80,000 జీతం వస్తుంది. నాకు పెళ్లి చేస్తే ఈ జీతం వాళ్ళు అనుభవించడానికి కుదరదని చెప్పి నాకు మా నాన్న పెళ్లి చేయడం మానేశాడు. అందుకని ఈ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి. ఇలాంటి కథలు ఎన్నో. సో గుడిలో చాలా స్టోరీస్. అపో ఎన్ని స్టోరీ, ఎన్ని రకరకాల స్టోరీస్, ఎన్ని రకరకాల జిహాదుల పేరు చాలా జరుగుతున్నాయి ఇవన్నీ చాలా. అందుకని మాస్టర్ గారు ఇంకో మాట అనేవారు, ఇప్పుడు 30 సంవత్సరాలు వస్తే కానీ పెళ్లి అవ్వట్లేదుగా, వృద్ధిలోకి రండి అని దీవించవలసింది పోయి త్వరగా వృద్ధులలోకి రండి అని దీవించవలసి వస్తుంది. ఆయన ఇలాంటి తమాషాలు వరే చెప్తుండేవారు. కాబట్టి ఇవన్నీ కూడా మన జీవన విధానంలో పెను మార్పులు సంభవించాయి. ప్రతిదీ నీళ్ల వాడకం దగ్గర నుంచి ప్రతిదీ కూడా అన్నమాట.
అన్నీ కూడా మనకి మనమే ప్రకృతిని ఇవ్వాలని. రేపు నీళ్ళకి యుద్ధాలు వస్తాయి. అవునండి. మన జీవన శైలితో ఎంత నీరు వృధా చేస్తున్నాం, మనం ఎంత నీరు వృధా చేస్తున్నాం, ఆహారం ఎంత వృధా చేస్తున్నాం. జాగింగ్ చెప్పులు అంటాడు, వాకింగ్ చెప్పులు అంటాడు, ఇంట్లో వేసుకునే చెప్పులు అంటాడు, ఇంట్లో వేసుకునే డ్రెస్సు, బయటికి వెళ్ళే డ్రెస్సు, ఇన్ని డ్రెస్సులు చెప్పులతోనే నిండిపోతున్నాయి కొంపలన్నీ కూడా మనకి. ఆ సింప్లిసిటీ ఏది. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా 3 చెప్తున్నాను తల్లి. కొంపలన్నీ నిండిపోతున్నాయి. బీరువాలు పట్టని గుడ్డలండి. ఒక్కొక్క జాకెట్కి దానికి ఒక 15,000 25,000 ఖర్చు పెడుతున్నారు స్త్రీలు ఒక్కొక్క జాకెట్కి. అసలు ఎంతంత అండి, ఎంతంత. కాబట్టి వ్యక్తిత్వానికి విలువనిస్తారు కానమ్మా, వీటికి కాదు. వీటికి విలువిచ్చేది విలువ ఎలా అవుతుంది చెప్పండి. ఒకసారి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ని ఒక కోటీశ్వరుడు భోజనానికి పిలిచాట. భోజనానికి పిలిస్తే పిలిచాడు కదా అని వెళ్ళాడు. ఆయన సింపుల్ మ్యాన్ కదా. భోజనానికి వెళితే ఆయన బట్టలు అవి చూసి ఎవరో రానివ్వలేదు ఆయన లోపలికి. రానివ్వకపోతే నా డ్రెస్ చూసి వీళ్ళు రానివ్వలేదు కదా అని వెళ్ళిపోయి అక్కడ ఒక అద్దెకి తీసుకున్నాడు, ఒక కోటు బూటు వేసుకుని వచ్చేస్తే అప్పుడు రానిస్తే బంతిలో కూర్చొని భోజనం చేస్తాను కూర్చుని బూటు బొంచేయి, కోటు బొంచేయి, బూటు తిను, కోటు తిను అంటా కూర్చున్నాంట అక్కడ. ఈలోపు పిలిచిన యజమాని, సార్ ఏంటి సార్ మీరు ఇక్కడ కూర్చుని బొంచేయి ఏంటి సార్ ఇలా? మరి నా సూటు బూటు చూసి కదా పిలిచారు, అందుకని బూటుని తినమంటున్నాను కోటుని తినమంటున్నాను అన్న, నన్ను కాదు కదా తినమంది, మరి మీ అనేసరి సిగ్గుపడ్డాట. అది అలాగే ఉంది ఇవాళ. అలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్కి వెళ్ళిపోయి అసలు నానా రకాలైనటువంటి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుని రిటర్న్ గిఫ్ట్లు అది ఇవ్వకపోతే ఏమనుకుంటారోనని భర్తను అప్పులు పాలు చేసి ఆ రిటర్న్ గిఫ్ట్ల కోసం లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు బ్రహ్మాండంగా కోట్ల కొద్ది ఖర్చు పెట్టి అసలు పెళ్లి చేసుకునే అమ్మాయికి కానీ చేసుకునేవాడికి కానీ ఒరే మీరు ఇలా ఉండాలిరా అని ఎవరైనా చెప్తున్నారా? చెప్పే తాతయ్యలు బాబాయిలు ఇళ్లలో ఉంటున్నారు, అసలు వాళ్ళకి పెళ్ళిళ్ళకే తీసుకురావట్లేదు. నేను ఓల్డేజ్ హోమ్లో ఒక ఆయన చెప్తున్నాడు, పాప మనోడు పెళ్ళి అవుతుంది పిలుస్తారేమో ఎదురు చూస్తుంటే, ఏమండి మా మనోడు పెళ్ళి అవుతుందండి మీరు కూడా రండి అని మమ్మల్ని పిలుస్తారమ్మా, అసలు ఆయనే పిలవదు కదా నన్నేం పిలుస్తారు, ఆయనే పిలవట్లేదంట. చాలా బాధాకరం, చాలా బాధాకరం. 3వ రోజుగా అమ్మాయి సూట్ వేసుకుని వచ్చేస్తుంది. కోట్లన్నీ వృధా. అందుకే నేను అందరికి ఒక మాట చెప్తున్నాను అంజలి మధ్యన, మీరు ఒక పని చేయండి అయ్యా, అందరికీ చెప్తున్నారు. మీరేం చేస్తారు, మొదట సింపుల్గా పెళ్లి చేయండి. 15-20 ఏళ్ళు వీళ్ళు చక్కగా కాపురం చేసిన అభినందన సభ పెట్టి సత్కారం చేయండి వాళ్ళకి. అప్పుడు కోట్లు ఖర్చు పెట్టండి. అభినందన సభ పెడితే ఇప్పుడు మనకి షష్ఠి పూర్తి ఉత్సవాలను చక్కగా చేసేవారు నాన్నకి అమ్మకి 60 ఏళ్ళకి. ఇప్పుడు మీరు 20 ఏళ్ళకే అమ్మయ్య 20 ఏళ్ళు వీళ్ళు హాయిగా కాపురం చేశారు కొట్లాడుకోకుండా కనీసం అని అప్పుడు అభినందన సభ పెట్టి అప్పుడు సత్కారం చేయండి. ఆ అభినందన సత్కారానికైనా వాళ్ళలో ఒక రియలైజేషన్ వచ్చి ఇంకా కాపురాన్ని కొనసాగించుకుని మళ్ళీ 50 ఏళ్ళకి చేద్దాం, మళ్ళీ 60 ఆ విధంగా చేయండి అయ్యా. నేను ఉచిత సలహా పడేస్తున్నాను. ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కరెక్టేనమ్మా, ఇది నిజంగా చెయ్యాలి కూడా. ఇట్లా ఆ డెకరేషన్కి ఎంతంత ఖర్చు పెడుతున్నాం మనం, కాసేపు భాగ్యానికి ఎంతంత తగలు పెడుతున్నాం మనం. పిల్లలే కోరుతున్నారు మాకు అట్లా చెయ్యాలి ఇలా చెయ్యాలని. చాలా సంతోషంగా మంచి మెసేజ్ నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా